వాటి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నారా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు వరంగల్ నుంచి ప్రత్యేకంగా లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు. ఇద్దరికీ నమస్తే. రాజయ్య గారు నమస్తే. విజయ్ గారు, మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే విజయ్ గారు, ఇక్కడ ఇప్పటి వరకు మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణకు సంబంధించిన రైతులే కాదు, మేధావులు నిపుణులే కాదు, ఏకంగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. మేడిగడ్డను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిందే, తెలంగాణకి ఇది వరప్రదాయం లాంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను ఈ విధంగా పడావు పెట్టడం అనేది తెలంగాణ రైతుల గొంతు కోయడమైన అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయం అని చెప్పారు. ప్రపంచం దృష్టిని ఇది ఆకర్షించిందని కూడా చెప్పిన సందర్భం. ఇట్లా చూడాలి. ఇప్పటివరకు అందరూ చెప్పిన అభిప్రాయాలు ఒక ఎత్తు అయితే, ఏకంగా ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్న గురుస్వామి గారు చేసిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ప్రభుత్వం అధిపతిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక ఇగోతో ప్రభుత్వాన్ని నడుపుతుండే అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఆయన నియమించుకున్నటువంటి వ్యక్తి గురుస్వామి, మోహన్ గురుస్వామి నియమించుకున్నటువంటి వ్యక్తే చెప్పిన తర్వాత కూడా దాని మీద ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటిది రాజకీయపరమైనటువంటి అంశము, లేదా కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సహకారం అనే ఇంటెన్షన్ తప్ప తెలంగాణ రైతాంగము, తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు అంటే ఏ మాత్రం ఆలోచించడం కానీ, ఓవైపు తెలంగాణ వైపు మొగ్గు చూపటం కానీ చేయట్లేడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. మేడిగడ్డ ఇంత పెద్ద అసెట్, అది ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద అసెట్ క్రియేట్ చేస్తే ఆ అసెట్ను ఉపయోగించుకోలేనటువంటి అసమర్థత ప్రభుత్వంగా నిలిచిపోతున్నటువంటిది. ఎవరు చెప్తారు? మనం కూడా అనట్లేదు, మనం రెగ్యులర్గా అంటున్నాం. తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులంతా అంటున్నారు. కానీ తను నియమించుకున్నటువంటి సలహాదారుడే ఈ రకమైనటువంటి ట్వీట్ చేసిన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా యాక్చువల్గా ఆ మాట ట్వీట్ చేసిన వెంటనే అసలు తనకు తానే ఒక సిగ్గుగా ఇజ్జత్ పోయింది అనుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి. ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటిది రాజకీయాలు చేయకుండా నువ్వు ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నటువంటి అంశం, సిబిఐ విషయంలో, ఈడీ విషయంలో, నేషనల్ హెరాల్డ్ విషయంలో, కేసు విషయంలో అది బీజేపీకి అనుబంధం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నిందిస్తున్నటువంటి సమయంలో ఎన్డీఎస్ఏ అని ఎక్కడిదో రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఎన్డీఎస్ఏ చెప్పింది అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటే, ఈ ఎన్డీఎస్ఏ తెలంగాణ అంశం వచ్చేసరికి చంద్రబాబుకు భయపడి చంద్రబాబుకు ఇక్కడ ఊడిగంజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము చంద్రబాబుకు భయపడుతున్నటువంటి, రిపేర్ చేయకుండా అడ్డు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మనం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అదే స్థాయిలో పోలవరం చూడండి. పోలవరము పూర్తిగా కేంద్ర ప్రభుత్వ డబ్బుతోటి, అంటే దాదాపు మోడీ కనుసన్నల్లోనే, మోడీ నేతృత్వంలోనే జేబులకెళ్ళి డబ్బులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరం ఏమో ఇప్పటికి 3 సార్లు కుంగిపోయింది. అసలు డయాఫ్రమ్ వాల్ అయితే పోయినటువంటి అంశం. డయాఫ్రమ్ వాల్ పోతే, డయాఫ్రమ్ వాల్ అంటే దాదాపు పునాది అన్నట్టండి, దాదాపు పునాదే కోల్పోతే కూడా దానికి రిపేర్ చేసుకుంటూ ఎక్కడ ఆగనటువంటి అంశం కనిపిస్తుంది. అదే నది మీద పైన ఉన్నటువంటి మేడిగడ్డ విషయంలోనేమో ఇంత వివక్షత చూపిస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, సొంత సలహాదారుడు కూడా చెప్పినటువంటిది విత్ ఇన్ ద పార్టీలో కూడా అనేక మంది చెప్పుంటారు. ఆయనకున్న మంత్రివర్గ సహచరులు కానీ మిగతా కానీ ఇంత పెద్ద అసెట్, ఒక అసెట్ రాష్ట్రానికి క్రియేట్ చేస్తే ఆ అసెట్ని వినియోగించుకోలేనటువంటి స్థితిలోకి ప్రభుత్వం ఉంటుందంటే యుగోతో నడుపుతున్నారా, ఇంకే రకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సొంత వ్యవహారాలు నడుపుతున్నారా, రాజకీయం కోసమే తెలంగాణను ఆగం పట్టించేటువంటి పరిస్థితి. మరి అందుకే ఈ పాటికి ఇంత వరదలు పోతున్నాయే, ఎత్తిపోసుకోవచ్చు కదా. ఇన్ని రోజులు మేడిగడ్డ దగ్గర ఉన్న నీళ్ళనే కనుక ఎత్తిపోసి ఉంటే ఈ పాటికి రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు నిండా నింపుకొని పెట్టుంటే అయిపోయేది. ఈ పాటికి ఒకవేళ వరద ఏదైనా వచ్చినా వెళ్ళిపోయేది. ఇప్పుడు మీరు నీళ్ళు నింపలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మొన్న ఎల్లంపల్లి దగ్గర పోయి మోటార్ లాంచ్ చేసినటువంటి సిచ్యువేషన్, మిడ్ మానేర్కు పూర్తి స్థాయిలో ఇంకా రానటువంటి సిచ్యువేషన్, అంత స్థాయిలో ఎత్తిపోసేటువంటిది. ఇవన్నీ మీరు మేడిగడ్డ నుంచి ముందే కనుక వస్తున్నటువంటి గోదావరి వరదని తీసుకొని ఎత్తిపోసినట్టయితే మోటార్లు ఆన్ చేస్తేనన్నా అయిపోద్దండి. మోటార్లను కూడా పడవ పెడితే ఇప్పుడు మోటార్లను పడవ పెడితే మళ్ళీ మోటార్లు పాడైపోతాయి కదా. కనీసం దానికి సంబంధించిన రన్నింగ్ కావాల్సినటువంటిది ఉంటుంది. అంటే పూర్తి ఒక యుగోయిస్టిక్ పరిపాలన చేస్తూ రాజకీయంగా కక్ష సాధింపు
ఆస్తిని క్రియేట్ చేసినటువంటి దాన్ని తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగిద్దామనేటువంటి సోయితో మాత్రం అదేవిధంగా ఒక రైతాంగాన్ని తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఒక్క రైతాంగానికే కాదు, నీళ్లు ఉండడం వల్ల పారిశ్రామిక అవసరాలు కావచ్చు, నిరంతరం పచ్చదనం కనిపించచ్చు, బోర్ల వాటర్ పెరుగుతున్నటువంటిది, కాలువలు చెరువులు అన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఉండే ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం వల్లనే ఇప్పుడు ఈ రకమైనటువంటి తెలంగాణ నీళ్లు ఇంత వారుతున్నా అనేక చోట్ల కరువు కనిపిస్తుంది, నీళ్లు సరిపోవట్లేవు, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది వస్తుంది కొన్ని చోట్ల. ఈ రకమైనటువంటి అన్నిటికీ వీళ్ళ యాటిట్యూడ్ కనిపిస్తున్నటువంటి విధానం సరైన విధానం లేదనేది క్లియర్గా అనిపిస్తుంది. ఆయన చెప్పిన తర్వాత కూడా గురుస్వామి, ఆయన పెట్టుకున్న గురుస్వామి కూడా చెప్పిన తర్వాత కూడా వినకపోతే ఇక తెలంగాణని ఎవరు కాపాడు, ప్రజలే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఏం చెప్తోందో, అలాగే ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, సాగునీటి రంగానికి సంబంధించిన నిపుణులు, మేధావులు, తెలంగాణ రైతులు ఏం చెప్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి గారు కూడా అదే రకమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారానే తెలంగాణ ప్రజలకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లు తీరుతాయి, రైతాంగానికి సంబంధించిన సాగునీటి కష్టాలు తీరుతాయి. కాబట్టి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. కాళేశ్వరం అనేది ఎప్పటికి కూడా తెలంగాణకు అత్యవసరం, వరప్రదాయం లాంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి గురుస్వామి గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టును మరోసారి చర్చలో నిలబెడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. చర్చలో మనతో పాటు వరంగల్ నుంచి మాజీ మంత్రి రాజయ్య గారు కూడా కంటిన్యూ అవుతున్నారు డిస్కషన్లో. రాజయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు సాధారణ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, చివరికి ఇంజనీరింగ్ నిపుణులు, సాగునీటి రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్న మాటే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోహన్ గురుస్వామి గారు కూడా స్పష్టంగా అదే వాదన వినిపించిన పరిస్థితి. రాజకీయ కక్షల కోసం ఇంత భారీ ప్రాజెక్టును, ఒక వరప్రదాయ ప్రాజెక్టులను పక్కన పెట్టడం సరైంది కాదని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఒక ప్రాజెక్టును పడవ పెడతారని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉందట? మొదటి నుండి కూడా మొత్తము దేశం అంతా కూడా కోడై కూస్తా ఉంది. సుప్రీంకోర్టు మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పేసి 1000 నెలల్లో పొగిన పరిస్థితే కనబడుతుంది. అదేవిధంగా దేశంలో ఉన్న మీరు అన్నట్టు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, తర్వాత సిడబ్ల్యూసీ ప్రత్యేకంగా అనేక సందర్భాలలో మెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. సిడబ్ల్యూసీలో ఉన్న నిపుణులందరూ కూడా చూసి అబ్బురపోయిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే నిజమే, ఓన్లీ ఒక రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఓన్లీ ఇది కూలేశ్వరం అని చెప్పేసి ఎట్లా కేసీఆర్ ను హింసించాలి, ఎట్లా బదనం చేయాలి, ఎట్లా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతోటి ఆయన సహచర మంత్రులు లేదా సీనియర్ నాయకులు లాంటి అనేక మంది, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అనేక సందర్భాలలో అనేక రకాలుగా కేసీఆర్ గారిని, మేడిగడ్డను లేదా కాళేశ్వరంను పొగడమే జరిగింది. కారణం ఏంటంటే ఒక్క సంవత్సర కాలంలో 11 కేంద్ర అనుమతులను పొంది 3 సంవత్సరాల కాలంలోనే మరి బ్రహ్మాండంగా కట్టి మరి 2023 వరకు కూడా మరి లక్షలాది ఎకరాలకు నిలిచిన వరప్రదాయని మరి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు. ఒక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిపోయిందని గూర్చి చూపిస్తూ మొత్తము ఆ ప్రాజెక్టే విఫల ప్రాజెక్టుగా అంటే ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపిస్తూ దాని కింద ఉన్న మరి 3 బ్యారేజ్లే కాదు 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి. సో 21 పంప్ హౌజుల వాటర్ ఉన్నా కూడా మోటార్లను ఆన్ చేయడం లేదు. ఇవాళ ఒక మామూలు రైతు అడుగుతా ఉన్నాడు, ఏంటి రేవంత్ రెడ్డికి మేస్త్రీలు దొరుకుతలేరా రిపేర్ చేయడానికి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక మోటార్ ఖరాబ్ అయితే మనం రిపేర్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఎక్కడైనా పిల్లర్ మరి కుంగిపోయినా లేకపోతే క్రాక్స్ ఇచ్చినా కూడా రిపేర్ చేసుకునే దానికి అవకాశం ఉన్నది. ఒక్కొక్క పిఎస్ సపరేట్ గా ఉన్నాయి. అందులో 85 పిల్లర్స్ లో ఒక్కొక్క పిఎస్ కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఇది ఓన్లీ 2 పిల్లర్స్ కుంగిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నది, చేయవలసి ఉండేది. కనీసం ఇప్పటి వరకు మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అది విత్ ఇన్ నో టైంలో, అంటే ఇంకా అప్పటి వరకు బీజేపీ ఆగమాగం చేసి
ఘోష్ కమిషన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది. వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఆనాడు మరి ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వెంటనే ఒక తాత్కాలిక నివేదిక ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తే మళ్ళా ఇంకో నివేదిక ఇవ్వడం, తర్వాత మొన్న 27 ఏప్రిల్ రోజు సభ సక్సెస్ అవుతుంది, సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ అయితే ఇంకో నివేదిక ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తానే ఇంకో నివేదిక. అది ఆ కమిషన్ ఘోష్ కమిషన్ లెక్క లేదు, కాంగ్రెస్ కమిషన్ లెక్క ఉంది. అందులో మొత్తం కూడా ఏ రకంగా కేసీఆర్ గారిని ఇరికించాలి, కక్ష తీర్చుకోవాలి, హింసించాలి, ఆయనను ఒక సాక్షిగా పిలిచి దోషిగా నిర్ణయించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు మరి ఎందుకు అంత కక్ష తెలియట్లేదు. అక్కడ తుమ్మిడిహట్టిలో మరి అక్కడ మహారాష్ట్రతో పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసీ పర్మిషన్ లేదు, వన్య సంరక్షణ నష్టం జరుగుతూ ఉంది. తర్వాత అక్కడ 152 మీటర్స్ అసలుకే ఒప్పుకోలేదు. మరి ఎన్ని లోపల సైడ్ ఉన్నా కూడా ఇంకా పెట్టైనా కూడా తుమ్మిడిహట్టి కట్టి తీర్థమని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం. ఇక్కడ అనేక రకాలుగా మరి సిడబ్ల్యూసీ అనుమతులే కాకుండా నీటి నిల్వలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుండి మరి నిపుణులు ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదని చెప్తారు. వాళ్ళు ఒప్పుకున్నారు ఎట్లా? సో ఇక్కడ నుండి మరి సుందిల వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పైకి నీళ్లు తీసుకొని పోయి అక్కడ నుండి నిర్మాణానికి తీసుకురావాలని వాళ్ళు చెప్పడం జరిగింది, సుందిల కానీ అన్నారు కానీ. సో ఆ రెండు అయిపోయిన తర్వాత ఎల్లపల్లి రిజర్వాయర్ దింపై అక్కడికి మిడ్మ్యాన్ పోతే మనం అనుకున్నట్టు అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు పంప్ హౌస్లలో నీళ్లున్నా, సమృద్ధిగా నీళ్లున్నా కూడా పంపులు మాత్రం ఆన్ చేయరు. అంటే కక్షపూరితంగా ఈ అంతా కూడా ఫెయిల్ అయిందని చూపించడం కోసము రైతుల మీద కక్షతోటి కేసీఆర్ గారిని అందులో ఇరికేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఇలా ఎస్ఎల్బిసి 800 చనిపోతే అతి లేదు గతి లేదు. పోలవరము దాదాపు 3 సార్లు డయాఫ్రామ్ కొట్టుకుపోయి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిన దాని గురించి పట్టించుకోరు. అదేవిధంగా సుంకిల మరి అక్కడ కూడా పరిస్థితి అందులో కూలిపోయి దాని గురించి పట్టించుకునే పరిస్థితి. నిన్న దేవరకంద్ర నియోజకవర్గంలో చెక్ డ్యామ్ మరి 2 నెలల కూలిపోయినట్టు మనం పేపర్లో చూస్తున్నాం. వాళ్ళ పీరియడ్ లో కూలిపోయిన వాటి గురించి పట్టించుకోరు. 2023 అక్టోబర్ 21 తారీఖు జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు రిపేర్ చేయకుండా ఇదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించాలనే లక్ష్యంతో చేస్తున్నారు. కానీ తప్పకుండా ప్రజలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పక్కన చూపిస్తా ఉన్నారు. తప్పకుండా దీనికి శిక్ష పడుతుంది రేవంత్ రెడ్డికి. ఇంత రైతుల కక్ష కట్టి చేయడం వల్ల అనేక మంది ఇప్పటి వరకే దాదాపు 533 మంది రైతులు ఇప్పటివరకే రోజుకొకరి పిట్టలకి రాలిపోతా ఉన్నారు. అనేక కారణాల వల్ల కాంగ్రెస్ వచ్చిన కారణం. అదేవిధంగా ఒక పక్క విద్యార్థులు చనిపోతా ఉన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల సరైన వసతులు లేక విషజ్వరాలతో పాములు కలిసి తేళ్లు కలిసి అనేక రకాలుగా సరైన సదుపాయం లేకపోవడం వల్ల మొత్తం కూడా డిస్ట్రక్ట్ చేశారు. ఎక్కడ చూసినా కూడా అక్కడ హైదరాబాద్ తోటి అక్కడ కూలగొట్టే కార్యక్రమం, మూసీ నదితో అక్కడ కూలగొట్టే కార్యక్రమం. ఒక్కటంటే ఒకటి 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి అది రాహుల్ గాంధీ కప్పన్నట్లకే సరిపోతుంది. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా చేసి ఇది రేవంత్ మార్క్ అని చెప్పే విధంగా చేయలేదు. ఆయన మార్కల్లా కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడమే, కేసీఆర్ గారిని మానసికంగా హింసించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. దీన్ని పరాకాష్ట మరి మన పక్కన జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ గారిని దీన్ని బాధ్యత చేశారంటే మాత్రం ప్రజలు క్షమించారు, గుర్తించి కొడతారు. మొత్తం కూడా మనం అందరం కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మరి చెప్పడం జరిగింది జీవన్ రెడ్డి గారు. సో ఎందుకంటే అది నిజంగా వరప్రదాయని. ఈ రోజు దాదాపు 50 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే వరప్రదాయని. తప్పకుండా అనేక రకాలుగా దాన్ని మిడ్ మేనేజ్ నుండి లోవర్ ఎల్ఆర్ఎస్పీ తీసుకొచ్చి ఇచ్చే మొత్తం కూడా థర్డ్ ఫేజ్ సంబంధించిన ఎస్ఆర్ఎస్పీ అప్ టు తుంగతుర్తి వరకు, సూర్యాపేట వరకు, మహబూబాద్ వరకు నీళ్ళన్నీ తీసుకుపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఒక మేడిగడ్డ మాత్రమే ఫోకస్ చేసి మిగతా అన్నింటినీ కూడా పక్కన పెట్టే కార్యక్రమం. అది పెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టు. అనేక రకాలుగా తాగునీరు కోసం ఉపయోగపడతా ఉంది, ఫ్యాక్టరీస్ కోసం ఉపయోగపడుతున్నాయి నీళ్లు, తర్వాత ఇరిగేషన్ కోసం ఉపయోగపడుతున్నాయి నీళ్లు, భూగర్భ జలాలను పెంచడానికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాయి. అనేక రకాలుగా ఈ రోజు మరి కాళేశ్వరం అంటే ఒక మహా అద్భుతమని సుప్రీంకోర్టు చెప్పింది స్వయంగా. ఇంతమంది చెప్పినా కూడా మరి చెవిటి ముందు శంఖం వదిలినట్టు రేవంత్ రెడ్డికి మాత్రం ఎవ్వీ కనిపించవు. ఓన్లీ 665 పేజీల ఘోష్ దాంట్లో
ఓన్లీ 60 పేజీలు తీసుకొని, అంటే 605 పేజీలు కేసీఆర్ గారికి అనుకూలంగా ఉండుంటాయి. ఓన్లీ 60 పేజీలు మాత్రమే వ్యతిరేక ఉంటాయి. 60 పేజీలు మాత్రమే బయటకు తీసి చదివే ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా 665 పేజీలతో అసెంబ్లీకి వస్తే తప్పకుండా కీర్తి చెడ్డాడతామని చెప్పేసాడు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏ రకం చర్చగా సిద్దామని చెప్పేసి ఇప్పటికి అనేక మార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా బయట మేమందరం కూడా మాట్లాడుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఇదంతా కక్షపూర్తిగా చేస్తున్న ఉద్దేశంతో హైకోర్టులో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పిటిషన్ వేసినట్టు తెలుస్తా ఉంది. తప్పకుండా హైకోర్టులో నిజం తేలినందుకు అవకాశం ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు రాజయ్య గారు. రాజయ్య గారు చెప్పినట్టుగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానమే కాదు, అమెరికాలోని ఇంజనీర్లను సైతం అబ్బురపరిచిన తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ విధంగా పడావు పెట్టడం సరికాదని, ఇది తెలంగాణ రైతులకు ఒక గొంతు కోసే ప్రయత్నం తప్ప, తెలంగాణ వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి కూర్చే విధంగా చేసే ప్రయత్నం తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. తప్పకుండా మేడిగడ్డను వాడాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో రాజయ్య గారు కూడా చెప్తా ఉన్నారు, తప్పకుండా ప్రభుత్వం వెంటనే మేడిగడ్డను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికైనా పూనుకోవాలని చెప్పేసి సూచిస్తున్న సందర్భం కనిపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులకు రైతులను బలి చేయవద్దని చెప్పేసి కూడా రాజయ్య గారు స్పష్టంగా హెచ్చరిక చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఇంతకుముందు మనం కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నాం. ఇదే సందర్భంలో పోలవరానికి సంబంధించిన అంశం కూడా తీవ్రంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. పోలవరంలోని కీలకమైన కాఫర్ డ్యామ్ కొట్టుకుపోవడం అనేది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సందర్భం. తెలంగాణలో కాళేశ్వరంలోని ఒక బ్యారేజీలో 2 పిల్లలు కుంగితే 24 గంటల్లో ఎన్డీఏసీని పంపించి ప్రాథమిక నివేదికను 24 గంటల్లో అసెంబ్లీ ఎన్నికల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏసీ కావచ్చు. మరి ఆంధ్రాలో పోలవరం కూలవరంగా మారినా కానీ ఎందుకు అటు చూడట్లేదు అనేది కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ ఏ విధంగానైతే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందో ఆ ఫోటో ఐటమ్స్ కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి ఈ ద్వంద్వ వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ డబుల్ స్టాండర్డ్ని? వివక్షత ఒక కక్ష ఉన్నటువంటి ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒకే నది మీద కింద పోలవరం వాళ్ళు దాదాపు 8 దశాబ్దాల నుంచి కడుతున్నటువంటిది చివరికి వచ్చేసరికి కూలిపోయింది. ఫినిష్ చేసుకోలేకపోయారు. ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు నిరంతరం మన తెలంగాణ సమాజం మీద ఉద్యమ సమయంలో మీకు పాలించుకోరాదు ఇవన్నీ అంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు పోలవరంని దశాబ్దాలు గడుతున్నా ఫినిష్ చేసుకోలేకపోయారు. ఫినిష్ చేసే సందర్భంలో మొత్తం కూలిపోయింది. కాఫర్ డ్యామ్ ఒకటిగా, కాఫర్ డ్యామ్ నిన్న కూలిపోయింది. అంతకుముందు డయాఫ్రమ్ వాల్ అంటే దాదాపు పునాదులతో సమానం ఉన్నటువంటిది. అది కూలిపోతే ఏం చేయాలనో తెలియని పరిస్థితి. అది ఎవరు కడుతున్నారు? మళ్ళీ నరేంద్ర మోడీ, సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్, వీళ్ళంతా కలిసి ఉన్నటువంటిదే. జగన్ కూడా పూర్తిగా లేకపోయినా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి, వ్యతిరేకించాలి అంటే ఆడ ఐక్యత కూడా ఉంది. మళ్ళీ వాళ్ళు ఒకటి ఐక్యత ప్రదర్శిస్తున్నారు. ఓవైపు వైఎస్ఆర్సీపీ, ఓవైపు చంద్రబాబు నిరంతరం రాజకీయంగా కొట్టుకున్న చంద్రబాబు నాయుడు కాలంలో కట్టినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోతే జగన్ దాన్ని ఎట్లా చేయాలనే విధంగా ఆలోచింపజేసి దాన్ని ఏదో రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కుదరనటువంటిది. ఇప్పుడు ఈయన కెనడా నుంచి తెప్పించిండు చంద్రబాబు నాయుడు ఈ డయాఫ్రామ్ వాళ్ళు. అదే డయాఫ్రామ్ వాళ్ళు మీరు మళ్ళీ కొత్తది కట్టుకోవాలని వాళ్ళు కెనడా ఇంజనీర్లు చెప్పిపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తం తీసేసి కొత్తది కట్టుకోవాలని చెప్పారు. అయినా వర్కులు నడుస్తుంది. ప్రధాని నిధులు ఇస్తున్నటువంటిది, ప్రధానమంత్రి అది చేస్తున్నాడు. అదే తెలంగాణ విషయంలో ఇంత వివక్షత చూపిస్తూ ఇక్కడ మొత్తం ఏటీఎం అని చెప్పి బదనాం చేసేటువంటి కార్యక్రమం పెట్టి తెలంగాణని పడవ పెట్టి తెలంగాణని నీళ్లు రాకుండా చేస్తున్నారు. ప్లస్ రాజకీయంగా కూడా నీకు 8 సీట్లు ఇచ్చారు బీజేపీకి, ఇక్కడ 8 సీట్లు ఇచ్చారు ఎంపీలు, అక్కడ నువ్వు 16 సీట్లు. అంటే తెలంగాణ సమాజం కూడా తేడా చూసుకోండి. మనము శాసించే స్థాయిని వదులుకున్నాం. మనం ఇక్కడ 16 సీట్లతోటి చంద్రబాబు నాయుడు శాసించి అది కుంగిపోయినా కూలిపోయినా ఏది పోయినా ఎలాంటిది లేదు, నిధులు వరదల్లా వస్తున్నాయి. మనకేమో ఒక 2 పిల్లర్లు కుంగితే దాన్ని విపరీతమైన చేసి ఎంక్వైరీ అని చెప్పి ఇవన్నీ పెట్టి పడవ పెట్టినటువంటి పరిస్థితి. తెలంగాణ సమాజం ఈ తేడాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం శాసించే స్థాయిని కోల్పోవడం, అస్తిత్వాన్ని మనమే అస్తిత్వాన్ని మరుగునపరుచుకునే విధంగా చేసుకుంటే మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటిది అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పౌరులు, తెలంగాణ సమాజానికి కూడా ఉన్నది. ఇందులో మనం చాలా అవేర్నెస్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే స్థాయిలో కృష్ణా మీద ఎస్ఎల్బీసీని కూల్చేసిర్రు. అదేవిధంగా హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చేటువంటి సుగిశాలది కూలిపోతే కట్టలేనటువంటిది. నిన్న
నిన్న 4 కోట్ల 5 కోట్లతో కట్టిన చెక్ డ్యాము ఏకదమ్ కుకనే అయిపోయినాయి. ఈ రకమైనటువంటిది ఒక రకమైన అవినీతి ఇక్కడ జరుగుతుంది. ఇక ఓ రకమైనటువంటి ఆంధ్రాలో జరిగితే నిధుల వరదలు వస్తున్నాయి. ఈ తేడాను నిరంతరం తెలంగాణ సమాజం అవేర్నెస్ ఉంచుకుంటేనే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఢిల్లీని శాసించే స్థాయికి పోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజమే తీసుకోవాలి. మనం అవేర్నెస్ తో వెళ్ళి ఢిల్లీని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి శాసించకపోతే అంతడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అస్తిత్వమే నడుస్తుంది. అమెరికా కూడా తన అస్తిత్వాన్ని ట్రంప్ తీసుకొచ్చిండు. అంటే మనం వచ్చిన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటే మనం మరింత అడుగున పడిపోతామనే పరిస్థితి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని చూసైనా రాజయ్య గారు ఇక్కడ మనకు 2 కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్ డ్యామ్ ఏ విధంగా కొట్టుకుపోయిందో ఆ ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కట్టిన చెక్ డ్యామ్లు కేవలం 2 నెలల క్రితం కట్టిన చెక్ డ్యామ్లు కూడా ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాన్ని కూడా కొట్టుకుపోయిన అంశం కూడా ఈరోజు పత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఈ ఓవైపు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం బురద జల్లేందుకు ఆగ మేఘాల మీద ఎన్డీఏసీని పంపించిన కేంద్రం పోలవరం విషయంలో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో కట్టిన చెక్ డ్యామ్లు కొట్టుకుపోతున్న అంశం కావచ్చు, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సో తప్పకుండా మొదటి నుంచి చెప్పినట్టు కక్షపూరిత రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు గురుదక్షిణ తీర్చుకోవడానికి ఇక చూడు ఇవన్నీ కూడా విఫల ప్రయత్నం, ఇవన్నీ కూడా నీళ్లను ఆంధ్రకు తరలించాలని అటు పోలవరం కావచ్చు, అన్నాడు సార్ కాటన్ గారు కట్టిన ధవళేశ్వరం కావచ్చు 400 టీఎంసీ అక్కడ, పోలవరానికి 260 టీఎంసీ అక్కడ, వాళ్ళకి అలాటెడ్ కంటే కూడా ఇంకెక్కువ. అది పోను ఇప్పుడు బడక చెట్ల కోసం కూడా నీళ్లు దోసిపెట్టాలనే ఆలోచనతో ఆ మొత్తము మన రిజర్వాయర్ నుండి మొత్తం కూడా గేట్లు తెరిచేసి ఆంధ్రకు మరి గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన కడెం కాంచనం అయితే శ్రీరామ్ సాగర్, కడెము, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి మొత్తం కాళేశ్వరం మొత్తం అన్ని నీళ్లు కూడా కిందికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. సో అంటే ఇన్ని నీళ్లు వృధా అవుతున్నాయి చూడు అని చెప్పేసి బడక చెర్లను తీసుకోవాలనే ఆలోచన అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అటు కృష్ణా నుండి కిందికి వెళ్ళిపోతున్నాయి, పోతిరెడ్డి పార్కు నీళ్ళు విపరీతంగా పోతున్నాయి. కింద పోయిన తర్వాత మన నాగార్జున సాగించిన కిందికి వెళ్ళిపోయిన తర్వాత పులిచింతల ప్రాజెక్టు కూడా నీళ్ళు పోయి ఆచార్య ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా ఆంధ్రకు నీళ్లు దోసిపెట్టే ఆలోచన గురుదక్షిణ తీర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఎన్డీఎస్సీ ఏదైతే ఉందో అది బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ వచ్చిన 20 నెలల కాలంలో అనేక కూడా ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు ఎస్ఎల్బిసి ఇప్పుడు అతి లేదు గతి లేదు. అదేవిధంగా మనకు ఏమంటారు ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర 2 సార్లు బ్రిడ్జ్ కూలిపోతే దాన్ని కూడా పట్టించుకోలేదు. తర్వాత 3వది మనకు అక్కడ దాని పేరు పాలమూరు రంగారెడ్డిలో అక్కడ ప్రపోజ్ కూలిపోయింది, దాని గురించి పట్టించుకోలేదు. సుంకిసాల వాళ్ళ పీరియడ్లోనే కూలిపోయింది, హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చేది, దాని గురించి పట్టించుకోలేదు. ఇట్లా చూసుకుంటే అనేక వాటి మీద ఎంక్వైరీ లేదు, ఎన్డీఎస్ఏ లేదు, ఏం లేదు. కనీసం రిపేర్ల కోసం కూడా ఇప్పటివరకు మాట్లాడు. కానీ ఇప్పుడు 23లో పోతే ఇప్పటివరకు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంటాయి. అక్టోబర్ నెలలో అయితే ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ పోతే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాని గురించి పట్టుకోకుండా రిపేర్లు చేయకుండా దాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే మరి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా తూ అంటే తూ అని ఊర్చే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి కక్షపూరిత కార్యక్రమానికి. తప్పకుండా రేపు ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, అనేక సార్లు చెంపలు కొట్టి పగలగొట్టినా కూడా ఇప్పటి కూడా బుద్ధి రావట్లేదు. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు మనకు కాళేశ్వరం వరప్రదాయిని. సో తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రజలకు ప్రతి ఎకరాకు ఎంత అంటే దాదాపు 22 జిల్లాలకు నీళ్ళిచ్చే వరప్రదాయిని. సో దాదాపు కరెక్ట్గా చూసుకుంటే 240 టీఎంసీ నీటి వినియోగానికి ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాబట్టి తొడినా కొద్ది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా మనం దాదాపు మన ముందు రోజులలో 300-400 టీఎంసీ వరకు కూడా వాడుకునే అవకాశం ఉంది. సో ఇవన్నింటినీ పక్కకు పెట్టేసి కనీసం రైతులుగా కనీసం జాలి లేకుండా ఒక పక్కనేమో నీళ్ళు ఇయ్యరు,
రెండో పక్క దాని మీద సరిగా అవగాహన లేక రిజర్వాయర్లో సగం ఉంటే వాటిని రైతులకు విడుదల చేయాలని ఆలోచన లేదు. కనీసం ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడైనా రిజర్వాయర్లు నింపుకొని వేసానికైనా నీళ్ళిద్దామని ఆలోచన లేదు. తర్వాత ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ యూరియా అయితే కేసీఆర్ గారు ఉన్న కాలంలో ఎప్పుడు బఫర్ స్టాక్ నిల్వ ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు యూరియాకు తెల్లారకట్ల 2 గంటలకు 3 గంటల పోయి లైన్లో నిలబడుతున్నారు. అప్పటికి అందకపోయేది ఉంటే అక్కడికే సద్దులు తీసుకొచ్చి తింటున్నారు, చెప్పులు లైన్లు పెడతా ఉన్నారు, తర్వాత సెల్ ఫోన్లు లైన్లో పెట్టే పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఎక్కడో అక్రమంగా మరి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు మరి బ్లాక్ చేస్తున్నాడు ఏమైతే తెలియట్లేదు. కానీ కక్షపూర్వకంగా ఒక ఏమంటారు రైతులు బాధలు పడుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కష్టాల మీద వీళ్ళు సలిగడుతున్నట్టు కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుంటుందో వాళ్ళ కింద ఆలోచన కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే రేపు ఏమైతే తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంతకు చెప్పిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది కక్కలేక మింగలేక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంత కక్ష సాధింపుంటుందా? అరే కళ్ళ ముందు నీళ్ళని సముద్రం పాలైపోతున్నాయి, కళ్ళ ముందు నీళ్ళని ఆంధ్రకు పంపిస్తా ఉన్నాడు. ఆంధ్రకు నీళ్లు పంపించడం ఏంటి, చంద్రబాబుకు సహకరించడం ఏంటి? మరి ఆయన టీడీపీ అంటే గురుదక్షిణ తీర్చుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు 3 ఒక్కలు పెట్టింది. కమిషన్ ఏం చెప్పింది? ఒకటేమో తుమ్మిడి అట్లా ఎందుకు కట్టలేదు అన్నది ఒకటి. తర్వాత ఇప్పుడు ఏమంటారు సాంకేతిక నిపుణులు ఇక్కడ వద్దంటే ఎందుకు కట్టింది ఒకటి. మూడవది క్యాబినెట్ నిర్ణయాలు లేవు. అంటే అసెంబ్లీ నిర్ణయాలు 2 క్యాబినెట్ అయింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో చేయడం జరిగింది, గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. అనేక అనుమతులతోటి క్యాబినెట్ నిర్ణయాలతోటి గొప్పగా ప్రాజెక్టు కట్టడం, గొప్పగా ఈవెన్ సుందిల్లా అన్నారం కూడా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని కట్టడం జరిగింది. ఏది కూడా క్యాబినెట్ లేకుండా ప్రజలకు చెప్పకుండా అసెంబ్లీలోని అందరు మొత్తం నిండు సభలో అందరి చేత ఆమోదం ఉంది. ఒక కాంగ్రెస్ మాత్రం తప్పించుకొని పోయింది, మేము ప్రిపేర్ కాలేదని మిగతా వాళ్ళందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. మరి ఇంత గొప్ప ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నం చేయడం నిజంగా కుటిల నీతికి, రేవంత్ రెడ్డి కుటిల నీతి బయటపడుతుంది. ఆయన కక్ష సాధింపు కేసీఆర్ని కానీ ఏదో రకంగా హింసించాలి. అదే ఓటుకు నోటు కేసులో నువ్వు డైరెక్ట్ గా దొరికిన దొంగవు, నీకు దీనికి ఎక్కడది, దీనికి పోల్చడం ఎక్కడది, నువ్వు నేరం చేసి జైలుకి పోయావు, ఎట్లన్నా జైలుకి పంపాలి, ఎట్లయినా ఒక్కరోజన్నా జైలు ఉంచాలని ఒక కక్షతోటి, కుట్రతోటి, కుతంత్రాలతోటి ఎట్లా దొరుకుతారని చెప్పేసి అనేక రకాలుగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఇరికించే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి ఓటే కదా, సో ఏ ఓటు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ప్రజలంతా కూడా కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాజయ్య గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రిలో కేవలం గురుదక్షిణగా తీర్చుకోవాలన్న ఒక ప్రయత్నం తప్ప తెలంగాణ రైతుల గోస తీర్చాలన్న తపన ఇక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి కాళేశ్వరాన్ని పడావు పెట్టారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కూడా రాజయ్య గారు తప్పుపడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ విషయంలో ఒకలాగా, పోలవరం విషయంలో పూర్తిగా అక్కడ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించిన అంశం కూడా చాలా స్పష్టంగా వారి డబుల్ స్టాండర్డ్స్కి ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అంశాన్ని కూడా రాజయ్య గారు తప్పుపడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన అంశాన్ని తీసుకుంటే విజయ్ గారు, యూరియాకు సంబంధించి రైతుల వెతలు రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి. ఓవైపు బోరున కురుస్తున్న వర్షం, కుండపోత వర్షంలో కూడా రైతులు అగచాట్లు పడ్డ పరిస్థితిని మనం చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్లో చెప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్యూ లైన్లో పెరుగుతున్న రైతుల సంఖ్య కూడా వేల సంఖ్యలో చేరుతున్న సందర్భం. నిన్న ఫోటోగ్రఫీ డే సందర్భంగా వాస్తవానికి యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అనేవి మొత్తం కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. నిన్న పెద్ద ఎత్తున కేటీఆర్ గారు కూడా ఈ అంశంపై స్పందించారు. ఏ విధంగా రైతులు అగచాట్లు పడుతున్నారో ఆయన కూడా రైతులకు సంబంధించిన కష్టాలు, కన్నీళ్లను ఆయన కూడా నిన్న ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇంత తీవ్ర స్థాయిలో రోజు రోజుకు సమస్య తీవ్రమవుతున్నా కూడా చలనం లేని పరిస్థితి ప్రభుత్వంలో, అలాగే వైఫల్యం చెందిన ఈ వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? మనం ఇది 2014 ముందు చూసేవాళ్ళం. రైతాంగము చెప్పులు పెట్టి, పాస్బుక్లు పెట్టి, లైన్లో నిలబడి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి లేదు, 10 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి కొనసాగుతుందంటే ఎంత ఘోరమైన వైఫల్యమో. ఒక లెవెల్ వరకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని నెక్స్ట్ లెవెల్కు మరింత స్మూత్గా ఇంటి దగ్గరనే డెలివర్ చేసే సిస్టమ్ రావాలి. ఒక లెవెల్ వరకు 10 ఏళ్ల కాలంలో అసలు రైతులు టక్కున ఇట్లా పోయి ఇట్లా
ఎరువులు తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ కానించి నెక్స్ట్ లెవెల్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి, డెవలప్మెంట్ అవుతున్నామంటే నీకు అవసరమైతే ఫుడ్ డెలివరీ చేసినట్టు ఇంటికి డెలివరీ చేస్తాం, ఫోన్ కొడితే అనే లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. మీరు మళ్ళా తిరోగమనంలో తీసుకెళ్ళి పాత పద్ధతిలోకి తీసుకువెళ్ళి మొత్తం రోడ్ల మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి ఎరువులు అందించలేని, యూరియా అందించలేని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయినటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంత పెద్ద భారతదేశం, ఇంత పెద్ద రాష్ట్రం, ఇన్ని లక్షల మంది రైతాంగము, ఇంకొకటి ఇన్ని లక్షల మంది రైతాంగం రోడ్ల మీదకి వాననక ఎండనక తడుచుకుంటూ అన్ని చేస్తుంటే మరి మీడియా కూడా ఏం చేస్తుందండి? మీడియా కూడా ఇప్పుడు చంద్రబాబు ఆంధ్ర ఉన్మాద భావజాలంతో ఉన్న మీడియా ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే కనిపిస్తలేదా ఆ మీడియాకి? అది కూడా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటిది. లక్షల మంది మనం ఫోటో ఇవ్వాలి, వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే సందర్భంగా ఇచ్చినటువంటి నమస్తే తెలంగాణ. మరి మిగతా ఆంధ్ర చంద్రబాబు ఉన్మాద భావజాల మీడియాకి కనిపించట్లేదా తెలంగాణ రైతాంగం ఘోష, తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బంది? ఈ రైతులు ఒక ఎరువుల విషయంలో, యూరియా విషయంలో కాదు, పోలవరం విషయంలో కావచ్చు, మిగతా అంశాల విషయంలో కావచ్చు, ఎందుకు ఈ రకమైనటువంటి వివక్షత ప్రదర్శిస్తుంది ఈ ఉన్మాద భావజాల ఉన్న మీడియాకు సంబంధించినటువంటిది? అందుకే తెలంగాణ సమాజం చూసుకోవాల్సినటువంటి అవసరం. అరే ఎరువులు యూరియా అందించలేనంత వైఫల్యంలోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతే ఏం చేయాలి? ఏప్రిల్ నుంచి వస్తలేదు అంటారు. అరే ముఖ్యమంత్రిగా ఏం చేయాల్సినటువంటి 50 సార్లు ఢిల్లీకి పోయినావు, 50 సార్లు ఢిల్లీకి పోతే ఎరువులు కూడా తీసుకురావాలనేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావంటే మళ్ళీ నిరంతరం నేను ఆ స్కూల్లో పెరిగి వచ్చిన ఆ స్కూల్లో చంద్రబాబు భజన చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ భజన బడే బాయన్ భజన చేస్తారు, ఎరువులు కూడా తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్ లోకి ఎందుకు పోయారు? మీరు ఏప్రిల్ నుంచి కొరత ఇస్తలేదు అంటున్నటువంటి సందర్భంలో మీరు జనవరి నుంచే దీనికి సంబంధించిన సమీక్ష పెట్టుకోవాలి కదా. మీరు ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిరా ఎక్కడైనా? నిన్న తూతూ మంత్రంగా పార్లమెంట్ లో ఏదో బయట చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 8 ఎంపీలు 2 జాతీయ ప్రభుత్వాలకు, 8 బీజేపీకి 8 కాంగ్రెస్ కి ఇస్తే 2 అధికార పార్టీలు తెలంగాణ రైతాంగాన్ని, లక్షల మంది రైతాంగాన్ని రోడ్ల మీద నిలబెట్టి వానలకు ఎండలకు తడిచినటువంటి పరిస్థితి 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితి తీసుకుపోయారంటే ఇది తిరోగమన విధానమే. తిరోగమనంలో తెలంగాణని పంపిస్తున్నారు. నీళ్ల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, రైతాంగం విషయంలో కావచ్చు, పారిశ్రామిక రంగం విషయంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా తిరోగమనమే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ విధానం, వీళ్ళ ఆలోచన విధానం ఎంతసేపు స్వార్థము, అదేవిధంగా బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది తప్ప తెలంగాణ సమాజాన్ని, రైతాంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేటువంటి పరిస్థితి ప్రస్తుత పాలకులకు కనిపించట్లేదు తెలంగాణలో అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఎప్పుడు కూడా ఎలాంటి కొరత లేని ఎరువుల సమస్య ఇంత తీవ్ర రూపం ఎందుకు దాల్చిందో తెలంగాణ రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లే, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ కష్టాలు, కన్నీళ్లు, ఈ ఎదురుచూపులు, ఈ తండ్లాట తప్పడం లేదని రైతాంగం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు కూడా క్యూ లైన్లో రైతుల సంఖ్య పెరుగుతోంది, చెప్పుల సంఖ్య పెరుగుతోంది, పాస్ పుస్తకాల సంఖ్య పెరుగుతుంది, కానీ ఎరువుల బస్తాలు మాత్రం రైతులకు దక్కకపోవడంపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న సందర్భం క్షేత్రస్థాయిలో చూస్తున్నామని చెప్పేసి విజయ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాజయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు రైతులు ఎరువుల కోసం గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పడని కష్టం పడుతున్న సందర్భం. ఓవైపు కుండపోత వర్షంలో తడుస్తూ వారంతా కూడా అగచాట్లు పడతా ఉన్నారు. కనీసం ప్రభుత్వంలో చలనం లేని సందర్భం. రైతుల క్యూలు పెరుగుతూ ఉన్నాయి, కానీ బస్తాలు మాత్రం రావట్లేదు. ఎరువు బస్తా కూడా రైతుకు దక్కని సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకోసం పరిస్థితి రోజు రోజుకు చేజారిపోతుంది? ప్రమాదం ఎందుకు ఇంత తీవ్రంగా మారింది? సమస్య ఎందుకు తీవ్రంగా మారిందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి విజన్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు, రైతులను ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచన అంతకంటే లేదు. రైతుల ఆత్మహత్యల గురించి అసలే పట్టించుకోవట్లేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతును రాజును చేయడానికి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, సరైన సమయంలో ఎరువులు ఇవ్వాలనే ఉద్దేశంతో మండలానికి ఒక కిసాన్ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నాణ్యమైన విత్తనాలతో పాటు ఎప్పటికి కూడా ఎరువులు, బంధుకు సంబంధించిన అన్ని కూడా ఎరువులు ఉండే విధంగా, యూరియా ఉండే విధంగా, బఫర్ స్టాక్ ఎప్పుడు నిల్వ ఉండే విధంగా, రైతు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకుపోయేటట్టు, ఏ సమయంలో అడిగితే ఆ సమయంలో ఇచ్చేటట్టు బఫర్ స్టాక్ ముందే తీసుకుని, అంటే ఇతర రాష్ట్రాలకు కేటాయించిన యూరియా వాళ్ళు తీసుకున్నప్పుడు
వాటిని మరి అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రిని కేంద్రానికి పంపించి అవి తీసుకుని మన దగ్గర నిల్వ చేసిన ఆలోచన కేసీఆర్ గారిది, అంత గొప్ప ఆలోచన. సో ఆ రకంగా యూరియా ఎప్పుడు మన దగ్గర 10 సంవత్సరాల నిలువ ఉన్నది. ఏనాడు కూడా ఇట్లా పాస్బుక్లు పెట్టి చెప్పులు లైన్లో పెట్టి రాత్రి బావులు పడిగాపులో పడే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్ష అంటే ఎన్డీఏలో భాగస్వామైన చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పోతే విత్ నో టైంలో వాళ్ళకు యూరియా అలాట్ చేస్తారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 5-6 ఎంపీలు పోయి అడిగినా కూడా ఆడ అతి లేదు గతి లేదు, ఒక బస్తా కూడా పట్టుకోలేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు మన రాష్ట్రానికి దాదాపు 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే ఇప్పటి వరకు సగం కూడా రాని పరిస్థితి. ఆ సగంలో ఎప్పుడో ముందే ఏప్రిల్ నెలలో రావడం వల్ల దాన్ని సరిగ్గా వాడుకునే సందర్భం. అదేవిధంగా యూరియాను వ్యవసాయేతర పనులకు కూడా వాడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే స్వయంగా మంత్రి రివ్యూలోనే అట్లాంటి అరికట్టాలని చెప్పేసి మాట్లాడే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమాత్రము రేవంత్ రెడ్డి గారికి అసలు రైతుల మీద వ్యవసాయం మీద అవగాహన లేదు. అసలు వాళ్ళ గురించి పట్టించుకుంటూనే లేదు. వారి ఆత్మహత్యలు దాదాపు 500 పైచీలకు ఆత్మహత్యలు అయితే ఒక్క ఆత్మహత్య దగ్గరికి ఎమ్మెల్యేనో మంత్రినో ముఖ్యమంత్రినో పోయిన పరిస్థితి అసలుకే లేదు. కనీసం రివ్యూ చేయాలి. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు గతంలో కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆలోచించి దాన్ని స్టడీ చేసి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ముఖ్యంగా పెట్టిన పెట్టుబడి రాక, గిట్టుబడి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి రైతుకు సహాయం చేయాలి. అదేవిధంగా మరి ఏమంటారు, పిల్లల పెళ్లి చేసి ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలని కళ్యాణ లక్ష్మి లాంటి ₹1,00,000 ప్రతి పెళ్లి కాడ ఇచ్చే కార్యక్రమాలు. తర్వాత మూడవది, విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళు మోజుపడి పిల్లలందరినీ చదివించడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి దాదాపు 1021 రెసిడెన్షియల్ పాఠశాల పెట్టే కార్యక్రమం. తర్వాత ఈ అప్పులు చేసి గుడంబ చనిపోతున్నారని గుడంబ తయారు చేసే క్షేత్రాలను అమ్మే క్షేత్రాలను తీసి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి. ఇది విజన్ అంటే కేసీఆర్ గారి విజన్. రైతు ఆత్మహత్యలు నివేదించడానికి, రైతును రాజులు చేయడానికి, రైతుకు పెట్టుబడి ఎట్లా రైతుకు పెట్టుబడి అంటే రైతు మందు తీసుకొచ్చి 24 గంటల ఉచిత కరెంటు తీసుకొచ్చి ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా కింద ₹5,00,000 ఇచ్చే కార్యక్రమం. సాగునీటి కోసం కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అక్కడ 90% అయిపోతే దాన్ని ఎట్లాగా పొడవ పెడుతున్నారు. సీతారామ ప్రాజెక్టు కింద అయితే దాన్ని 90% దాన్ని ఆపేసి పెట్టిండు. తర్వాత సమక్క సారలమ్మ బ్యారేజ్ మొత్తం ఆల్మోస్ట్ పడలైపోతే మరి పర్మిషన్లు తీసుకురాక మరి సిగ్గుపోతుంది. 6 మంత్రులు పోయి మొన్న ఏం చేస్తున్నారంటే 33/11 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. 6 మంత్రులు పోయి శంకుస్థాపన చేసి వస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నాగార్జున సాగర్ 23 క్రస్ట్ గేట్లు ఎక్కడానికి హెలికాప్టర్ తీసుకొని పోతారు. ఎందుకంటే సముద్రంలో నీళ్లు చేస్తానికి హెలికాప్టర్ ఏమవుతున్నది, అక్కడ అధికారులు చెప్తే వాళ్ళు నీళ్లు విడుదల చేస్తారు. అదే ఒక పంట చేళ్లకు కెనాలు నీళ్లు ఇస్తారంటే పోయిన ఒక అర్థం ఉంది. సో ఆ రకంగా కిందికి నీళ్లు పోతుందంటే ఆంధ్రకు నీళ్లు ఇవ్వాలని బాగా ఉత్సాహం. కింది పోతే నేను అన్నట్టు పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, ప్రకారం బ్యారేజ్ కావచ్చు, ఆంధ్రకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనే కనిపిస్తున్న తప్ప తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని మరి రేవంత్ రెడ్డికి అసలుకే లేదు. ఆ కిందున్న నాయకులకు అవగాహన లేదు, ఒక సమీక్ష లేదు, తర్వాత నిధులు కేటాయింపు అసలుకే లేదు. మా దగ్గర దేవాలయ 3rd phase కి సంబంధించిన 6th ప్యాకేజ్ లో కొంచెం ₹5 కోట్ల మెయింటెనెన్స్ ఇస్తే నడిచే కార్యక్రమం. అక్కడ ఆగమేఘాల మీద వేసవిలో మరి పంటలను నిండిపోతున్నాయని మేము ధర్నా చేస్తే ఆగమేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కడియంశ్వరాలు వచ్చి మరి ఆ మోటార్లు ఆన్ చేయడానికి వస్తే ఆ మోటార్లు మొరాయించినాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత మేము పోయి పరిశీలించి కథ వాళ్ళందరితో సమీక్ష చేస్తే మోటార్లు ఆడాయి. అయ్యో ఈ క్రెడిట్ ఎక్కడ ప్రతిపక్షాలకు ఉందని చెప్పేసి మళ్ళీ ఆగమేఘాల మీద మళ్ళీ అందరూ కలిసి వస్తే మరి మోటార్లు ఆడాయినాయి కానీ పైపులు పగిలిపోయినాయి. అంటే వాళ్ళంతా ఐరన్ లేకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక అదనంగా 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన లేదు. తర్వాత ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. రైతులను మరి కక్ష కట్టి కేసీఆర్ గారికి అయితే ఆ రైతుల వల్లనే పేరు వచ్చిందనే ఉద్దేశంతో రైతుల మీద కక్ష కట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. కానీ తప్పకుండా ఇప్పటికైనా మరి రిజర్వాయర్లో ఉన్న నీళ్ళని కానీ పంపౌజ్లో ఉన్న నీళ్ళని ఎత్తిపోయడం వల్ల కానీ అన్ని వాడుకుంటే తప్పకుండా వేసంగికైనా నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ కనుక వేసంగికి పంటకు ఇంత వర్షాలు పడి ఇప్పటికైనా చెర్లు నింపుకోలేని పరిస్థితి. దేవాలయాల ద్వారా 90% చెర్లు నిండే కార్యక్రమం ఉంటే ఇప్పటివరకు ఒక్క చెరువు నింపలేదు. ఎందుకంటే సరి అయిన ప్రణాళిక లేదు,
దానికి సంబంధించిన చిన్న చిన్న నిధులు Right. మంజూరు చేయడం లేదు కాబట్టి ఈరోజు చెరువులు కూడా నింపుకోలేని పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక ఇది ఇట్లే ఉండేదంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. రైతుల పక్షాన ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వం దిగొచ్చి మరి చెరువులు నింపే వరకు లేదా నిధులు కేటాయించే వరకు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. రైతుకు సంబంధించి పూర్తిగా 10 ఏళ్ల పాటు రక్షణ వలయంగా ఉన్న ఒక్కొక్క కార్యక్రమాన్ని, ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చడం వల్ల 20 ఏళ్ల పాటు రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పేసి రాజయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా రైతులను సంఘటితం చేసి మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఓవైపు రైతాంగానికి మొన్నటి వరకు సాగునీటి కష్టాలతో ఇబ్బంది పెట్టారు, కరెంటు కష్టాలతో పూర్తిగా రైతును చిక్కుకునేలా చేశారు, విత్తనాల కోసం పూర్తిగా కొరతతో రైతులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు తాజాగా యూరియా కొరతతో రైతును పూర్తిగా ఇబ్బంది పెడుతూ రైతాంగాన్ని పూర్తిగా అల్లాడేలా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే బీజేపీకి కూడా తప్పకుండా గుణపాఠం చెప్పేందుకు రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమని చెప్పేసి రాజయ్య గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. నమస్తే.